ಹೇಳ್ತಾ ఈ ಇದ್ದೀನಿ. పొద్దున జావలో 7:58లో మీకు చెప్పేపట్ల మాట ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳ್ತದೆ, దేవుని వాక్యం చెప్తుంది, ನಿಮ್ಮನ್ನ ಶುದ್ಧೀಕರಿಸಿಕೊಳ್ಳಿರಿ, మిమ్మల్ని శుద్ధీకరించుకోండి. ನಾಳೆ ದೇವರು ನಿಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ రేపే దేవుడు మీ మధ్యంలో అద్భుత కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ನಾನು ಪ್ರಾರಂಭದಲ್ಲಿ ಹೇಳಿದೆ, నేను ప్రారంభంలోనే చెప్తే ದೇವರ ಅದ್ಭುತ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಆತನು ಶಕ್ತನಾಗಿದ್ದಾನೆ. దేవుడు అద్భుతం చేసేదానికి అతడు శక్తుడై ఉన్నాడు. ಇದುವರೆಗೂ ಅನುಭವಿಸದ ಕಾರ್ಯಗಳು ಕಾಣುವಂತೆ ಮಾಡುತ್ತಾನೆ. ఇదివరకు అనుభవించినట్లైన కార్యాలు దేవుడు చేస్తారు. లెక్కిಸಲಾರದ ಆಶೀರ್ವಾದ ಕೊಡ್ಲಿಕ್ಕೆ లెక్కింపడైనంత ఆశీర్వాదన దేవుడు ఇస్తారు. అయితే ನಿನ್ನನ್ನು ಶುದ್ಧಿ ಮಾಡು, మిమ్మల్ని శుద్ధి చేసుకోండి. ಯೆಹೋಶುವ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, యెహోషువ చెప్తాడు, ಇವತ್ತು ನಿಮ್ಮನ್ನ ಶುದ್ಧ ಮಾಡಿಕೊಳ್ಳಿ, ఈ రోజు మిమ్మల్ని శుద్ధం ಇವತ್ತು చేసుకోండి, ನಿಮ್ಮನ್ನ ಪವಿತ್ರಪಡಿಸಿಕೊಳ್ಳ್ರಿ. ఈ రోజు మిమ్మల్ని పవిత్రపరచుకోండి. గమనించండి. 2 ಗಂಟೆ 3 ಗಂಟೆ ಆರಾಧನೆ ಮಾಡಿ ಹೋಗುವಂತದಲ್ಲ ಇದು. 2 గంటలు 3 గంటలు ఆరాధన చేసి పోయేది కాదు. ಹೋದ ವಾರ ನಾನು ಹೇಳಿದೆ, పోయిన వారం ಇದು చెప్తే ನಮ್ಮ